ప్రేక్షకులకు ఈ వారం డబుల్ బొనాన్జా. ఎందుకంటే జూన్ 23న తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం డీజే, హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే డీజే చిత్రం డివైడ్ టాక్ సంపాదించుకోగా ట్యూబ్లైట్ చిత్రం ఏకంగా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్ల పరంగా శనివారం నాటికి డీజే ప్రపంచవ్యాప్తంగా 33 కోట్లు వసూలు చేసింది. అలాగే ట్యూబ్లైట్ 34 కోట్లు వసూలు చేసింది. దువ్వాడ జగన్నాథం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1350 స్క్రీన్లలో రిలీజ్ కాగా ట్యూబ్లైట్ చిత్రం 5550 స్క్రీన్లలో విడుదలయ్యింది. సినిమా టాక్ పూర్తిగా నెగటివ్ గా ఉన్న ట్యూబ్లైట్ చిత్రం మంచి వసూలనే రాబట్టింది. అమెరికాలో దువ్వాడ జగన్నాథం కలెక్షన్ల హవా జోరుగానే కొనసాగుతోంది. శనివారం ఫస్ట్ షో వరకు భారత కాలమానం 5 గంటల 20 నిమిషాల వరకు 3.39 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ చిత్రాన్ని మించి డీజే వసూళ్లను సాధిస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.